వెల్కమ్ బ్యాక్ టు బ్లూ ప్రింట్ స్టడీ ఛానల్. ఇవి మనము ఏపీఎస్సీఆర్టీ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ మీద బేస్ ఉన్న వొకాబులరీ అండ్ గ్రామర్ మీద చేస్తున్న ఎంసీక్యూస్. ఓకే, సో ఇందులో నేను అడుగుతున్నవన్నీ కూడా ఓన్లీ టెక్స్ట్ బుక్లోంచే అడుగుతున్నాను. సో టెక్స్ట్ బుక్ని చదివి ఆ తర్వాత మాత్రమే మీరు ఈ టెస్ట్ని మీరు తీసుకోవాలి. ఓకే, రెండోది, టెక్స్ట్ బుక్లో ఎన్ని సెంటెన్సెస్ ఉంటే, ఎన్ని వొకాబులరీ వర్డ్స్ ఉంటే అన్నీ మనం ఎంసీక్యూస్గా ఇక్కడ వేయలేం. కాబట్టి టెస్ట్ అన్నప్పుడు నేను కొన్ని చూస్ చేసి వేస్తున్నా. అలాంటప్పుడు మిగతావి టెస్ట్లో వచ్చినప్పుడు మీరు ఎలా ఆన్సర్ ఇస్తారు? అందుకని చెప్పి మీరు టెక్స్ట్ బుక్ని ఒకసారి చదివి ఆ తర్వాత ఈ టెస్ట్ని ఒక టెస్ట్ లాగా తీసుకుంటే అప్పుడు ఇది మీకు ఎక్కువ యూస్ఫుల్గా ఉంటుంది. ఓకే, సో ఇందులో ఇప్పుడు మనం చూసేది ఈరోజు మళ్ళీ 30 క్వశ్చన్స్. ఇందులో 2 నేను మెథడాలజీ క్వశ్చన్స్ అడిగా, ఎందుకంటే ఇంతకుముందు దాంట్లో నేను మర్చిపోయాను ఈ 2 యాడ్ చేయటం, అందుకని యాడ్ చేశాను. ఈ 2 క్వశ్చన్స్ అయిన తర్వాత ఏవైతే లెసన్స్, ఒకటేమో ది కైట్ అన్న పోము, రెండోది తారోస్ రివార్డ్, ఈ రెండింటి మీద మనము ఎంసీక్యూస్ చూద్దాం. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ ఇది ఎంసీక్యూ మీద ఉంది. హౌ క్యాన్ క్రియేటివిటీ అండ్ ఇనిషియేటివ్ బి ఇంకల్కేటెడ్ ఇన్ చిల్డ్రన్? ఇంకల్కేటెడ్ అంటే పిల్లల్లో నాటటం. ఓకే, హౌ క్యాన్ క్రియేటివిటీ అండ్ ఇనిషియేటివ్ బి ఇన్కల్కేటెడ్ ఇన్ చిల్డ్రన్? వాళ్ళలో నాటి దాన్ని, ఆ క్వాలిటీస్ని పెంచటాన్ని మనం ఇంకల్కేట్ అని చెప్పి అంటాం. ఓకే, సో హౌ కెన్ క్రియేటివిటీ అండ్ ఇనిషియేటివ్ బి ఇన్కల్కేటెడ్ ఇన్ చిల్డ్రన్? 1. By treating children as participants in learning, by treating children as passive receivers of knowledge. 3. By giving children a fixed syllabus to memorize. 4. By focusing only on strict discipline in learning. Okay, క్రియేటివిటీని, ఇనిషియేటివ్ని పిల్లల్లో ఎలా పెంపొందిస్తాం? 1. By treating children as participants in learning. Participants in learning అంటే వాళ్ళు కూడా లెర్నింగ్ ప్రాసెస్లో వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వటం, వాళ్ళు యాక్టివ్గా దాంట్లో ఇన్వాల్వ్ అవ్వటం. 2. By treating children as passive receivers of knowledge అంటే బోర్డు దగ్గర టీచర్ సిలబస్ అంతా నుంచినే నేర్పించేస్తూ ఉంటారు, పిల్లలు ఏ యాక్టివిటీ అలాంటివి ఏం కాకుండా వాళ్ళు కూర్చుని ఓన్లీ వింటాం. 3. బై గివింగ్ చిల్డ్రన్ అ ఫిక్స్డ్ సిలబస్ టు మెమరైజ్. మెమరైజ్ అంటే ఏంటి? అర్థం చేసుకోకుండా దాన్ని నేర్చుకోవటాన్ని మనం మెమరైజ్ అంటే, టేబుల్స్ ఉన్నాయి, టేబుల్స్ని ఎలా నేర్చుకుంటారు? వాటిని అర్థం చేసుకోవాలి, వాటిని ఓన్లీ జనరలీ పిల్లలు మెమరైజ్ చేసుకుంటారు. 4. బై ఫోకసింగ్ ఆన్ అ స్ట్రిక్ట్ డిసిప్లిన్ ఇన్ లెర్నింగ్. ఓకే, సో ఈ 4గిట్లో ఏది చేస్తే మనము పిల్లల్లో క్రియేటివిటీ అండ్ ఇనిషియేటివ్ని పెంపొందించగలం? క్రియేటివిటీ అనేది ఓన్లీ మనము ఎప్పుడైతే పిల్లలు వాళ్ళంతట వాళ్ళు యాక్టివ్గా ఏదన్నా వాళ్ళు చేస్తూ ఉంటే అప్పుడు వాళ్ళ క్రియేటివిటీ అనేది వాళ్ళలో పెరుగుతుంది. ఓకే, బై ట్రీటింగ్ చిల్డ్రన్ యాజ్ పార్టిసిపెంట్స్ ఇన్ లెర్నింగ్, వాళ్ళు యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యి ఏదన్నా చేసినప్పుడే వాళ్ళకి అది ఏంటి అన్నది వాళ్ళు ఎక్స్ప్లోర్ చేస్తారు. అర్థం కాకపోతే వాళ్ళ ఆలోచనలే మారుతూ ఉంటాయి, కాబట్టి క్రిటికల్ థింకింగ్ స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఇలాంటివి వాళ్ళల్లో డెవలప్ అవుతాయి. ఓకే, అందుకని ఈ 2 క్వాలిటీస్ పెరగాలి పిల్లల్లో అంటే మనము వాళ్ళు యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలి లెర్నింగ్లో అని చెప్పి చూడాలి. కానీ ఊరికే కూర్చుని వినటం, లేదా మెమరైజ్ చేసుకోవటం, లేదా వాళ్ళని చాలా డిసిప్లిన్లు పెట్టడం, ఇలాంటివి చేసినప్పుడు క్రియేటివిటీ, ఇనిషియేటివ్ అనేవి చచ్చిపోతాయి. సెకండ్, what is the purpose of creating class libraries for children? What is the purpose of creating class libraries for children? To limit book access to specific classrooms. 2. To ensure children memorize books. 3. To encourage exchange of books and shared reading. 4. To discourage students from sharing books. క్లాస్ లైబ్రరీస్ అసలు మనము ఎందుకు పెడతాం క్లాస్ రూమ్లో? క్లాస్ లైబ్రరీ అంటే పిల్లలే వాళ్ళ దగ్గర ఉన్న బుక్స్ ఏవైతే వాళ్ళు అవతల వాళ్ళకి
షేర్ చేసుకోవటానికి రెడీగా ఉంటారో వాళ్ళ దగ్గర ఉన్న ఎక్స్ట్రా బుక్స్ ఇంట్లో అవి తెచ్చి క్లాస్లో ఒక కబోర్డ్లో పెడతారు. సో ఎవరికి కావాలంటే వాళ్ళు ఒక పుస్తకం తీసుకుని క్లాస్లో ఫ్రీగా ఉన్నప్పుడు చదవటం లేదా ఇంటికి తీసుకెళ్ళటం అలాంటివి చేయొచ్చు. ఓకే, సో పర్పస్ ఆఫ్ క్రియేటింగ్ క్లాస్ లైబ్రరీ అన్నప్పుడు ఇట్ ఈస్ టు ఎంకరేజ్ ఎక్స్చేంజ్ ఆఫ్ బుక్స్ అండ్ షేర్డ్ రీడింగ్. హూ ఈస్ ద ఆథర్ ఆఫ్ ద పోమ్ ది కైట్? Emily Dickinson, Harry Benn, Robert Frost, Walt Whitman. Who is the author of the poem The Kite? Author of the poem Kite is option 2, Harry Benn. Fourth, what figure of speech is used in the following lines? How bright on the blue is a kite when it's new, with a dive and a dip, it snaps its tail. Okay? ये figure of speech ఉంది. Simile, metaphor, personification, alliteration. కైట్ అనేది నాన్ లివింగ్ థింగ్ కదా, దాని గురించి మనం ఏమంటున్నాం? అది డైవ్ చేస్తుంది అంటున్నాం, డిప్ చేస్తుంది అంటున్నాం, ఆర్ ఇట్ స్నాప్స్ ఇట్స్ టెయిల్ అని చెప్పి మనము హ్యూమన్ లైక్ క్వాలిటీస్ లాగా మాట్లాడుతున్నాం కాబట్టి నాన్ లివింగ్ థింగ్ గురించి ఇట్ ఈస్ పర్సానిఫికేషన్. వాట్ ఫిగర్ ఆఫ్ స్పీచ్ ఈస్ యూజ్డ్ ఇన్ ద లైన్ దెన్ సోర్స్ లైక్ ఎ షిప్ విత్ ఓన్లీ ఎ sail? Then soars like a ship with only a sail. What figure of speech is used in the line? Simile, metaphor, personification, hyperbole. రెండిటిని మనము కంపేర్ చేసేప్పుడు లైక్ అని కానీ యాజ్ అని కానీ వాడి మనం కంపేర్ చేస్తే దాన్ని మనం సిమిలి అని చెప్పి అంటాం. ఇక్కడ వీళ్ళు కైట్ని ఇట్ సోర్స్ లైక్ ఎ షిప్ అని చెప్పి అంటున్నారు. సో కైట్ షిప్ లాగా అని చెప్పి లైక్ అన్న వర్డ్ని వాడి మనం కంపేర్ చేస్తున్నాం కాబట్టి దిస్ ఈజ్ అ సిమిలి. Question 6. Identify the word that rhymes with slack. Identify the word that rhymes with slack in the lines. When నేను చదివితే మీకు ఏది రైమో తెలిసిపోతుంది, మీరే చదవండి. The word that rhymes with slack. When string goes slack, you wind it back. Okay, slack, back. ఈ రెండు ఒకటేలాగా ఉన్నాయి కాబట్టి దే ఆర్ ద రైమింగ్ వర్డ్స్. సో ఆప్షన్స్లో బ్లోస్, అంటిల్, బ్యాక్, ఫిల్లో ఆప్షన్ 3 బ్యాక్ ఈజ్ ద ఆన్సర్. What is the correct collective noun for fish? Collective noun for fish. School, gaggle, herd, flock. ఫిష్కి కలెక్టివ్ నౌన్ మనము రెండు వాడతాం. స్కూలు వాడతాము, రెండోది షోల్ అని కూడా వాడతాం. ఓకే, స్కూల్ అనేది జనరలీ మనము సేమ్ స్పీషీస్ ఒక లైన్గా ఒకటే చోట ఒక డైరెక్షన్ లాగా ఒక ప్యాటర్న్ లాగా, అంటే సపోజ్ ఏదైనా పెద్ద ఫిష్ వస్తుంది అంటే అవన్నీ గుమిగూడి డిఫెన్స్ కోసం అని చెప్పి ఒక సింక్రనైజ్డ్ ఒక కోఆర్డినేటెడ్ వేలో ఒకటే సేమ్ వెరైటీ ఆఫ్ ఫిష్ వెళ్తే ఆ గ్రూప్ని మనం స్కూల్ ఆఫ్ ఫిష్ అని చెప్పి వాడతాం. ఓకే, అదే మనం జనరల్ గ్రూప్ ఆఫ్ ఫిష్ ఊరికే మనం చూసినప్పుడు డిఫరెంట్ స్పీషీస్ ఒక చోట ఉంటే మాత్రం మనం అప్పుడు వాటిని షోల్ ఆఫ్ ఫిష్ అని చెప్పి వాడతాం. నెక్స్ట్ క్వశ్చన్ ఇచ్చే ముందు ఇది టెక్స్ట్ బుక్లో మీరు ఒకసారి చూసుకోవాలి. మేక్ నౌన్స్ ఫ్రమ్ ద వర్డ్స్ గివెన్ బిలో బై యాడింగ్
NESS or ITY. For some words we need to add just TY, Y అని చెప్పన్నారు. ఓకే, సో ఇవన్నీ మనము చూసుకున్న తర్వాత క్వశ్చన్స్లో మనకి దీన్ని ఏదో ఒక రకంగా వాట్ హ్యాస్ టు బి యాడెడ్ టు ఆనెస్ట్ అలా కాకుండా రకరకాలుగా అడుగుతారు క్వశ్చన్. సో అలా ఏ రకంగా అడుగుతారు అన్నది ఇప్పుడు చూద్దాం. 8th one, which of the following is the noun form of honest? Honest అన్నదానికి నౌన్ ఫామ్ ఏది? Honesty, honestness, honesty, honesty. Which of the following is the noun form of honest? ఓకే, ఇక్కడ మనము ఆనెస్ట్ కి జస్ట్ మనం వై ఒక్కటే యాడ్ చేసాం, ఆనెస్టీ. ఓకే, 9, which suffix should be added to form a noun from kind? ఇక్కడ మనం ఊరికే నౌన్ ఫామ్ ఏంటి అని చెప్పి అడిగాం, కానీ లిస్ట్ మాత్రం అందులోంచి తీసుకున్నాం. ఇక్కడ విచ్ సఫిక్స్ షుడ్ బి యాడెడ్ టు ఫార్మ్ ఎ నౌన్ ఫ్రమ్ కైండ్ అని చెప్పి అడిగాం. NESS, ITY, LY, FUL. కైండ్ నుంచి మనకి నౌన్ కావాలంటే abstract noun, kindness. ఓకే, ఆప్షన్ 1 NESS is the answer. Which of the following forms a noun by adding the suffix ty? ఈ నాలుగిట్లో ఏది నౌన్ ఫామ్ అవుతుంది బై యాడింగ్ ద సఫిక్స్ ty? ఓకే, ఇలా కూడా అడగచ్చు. Which of the following forms a noun by adding the suffix ty? Kind, connect, cruel, happy. TY యాడ్ చేసి నౌన్ ఈ నాలుగిట్లో క్రూయల్టీ థర్డ్ది ఫామ్ అవుతుంది. కైండ్ అనే దాంట్లోంచి నౌన్ ఎలా వస్తుంది? కైండ్నెస్, కనెక్షన్, హ్యాపీనెస్. ఓకే, క్రూయల్టీ మాత్రం వి ఫార్మ్ ఎ నౌన్ బై యాడింగ్ ద సఫిక్స్ ty. Which of the following is the noun form of the word active? ఈ నాలుగిట్లో which is the noun form of active? Activity, activeness, activity, activity. Active ki noun form is activity, ACTIVITY. What is the positive form of strongest? Strong, stronger, strength, strongestest. పాజిటివ్ ఫామ్ అంటే అన్నిటికంటే ఫస్ట్ ఫామ్ అడ్జెక్టివ్లో స్ట్రాంగ్, కంపారిటివ్ ఇస్ స్ట్రాంగర్ అండ్ సూపర్లేటివ్ ఇస్ స్ట్రాంగెస్ట్. ఓకే, పాజిటివ్ ఫామ్ అడుగుతున్నారంటే ఇది ఆప్షన్ 1 ఇస్ ద ఆన్సర్. వాట్ ఈస్ ద రైమ్ స్కీమ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లిమరిక్? ఇది ఒక లిమరిక్. లిమరిక్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద రైమ్ స్కీమ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లిమరిక్? నేను చదివితే మీకు రైమ్ వినిపిస్తుంది కదా, అందుకని నేను చదవను. Okay, answer is 1 AABBA. There was a young man of Niger, okay, A అని తీసుకున్నా, who went for a ride on a tiger. ఇది రెండు A. They returned from their ride అనేది రెండిట్లతో మ్యాచ్ అవ్వలేదు కాబట్టి B అని చెప్పి తీసుకున్నా. They returned from their ride with the man inside. Ride inside. Okay, ఇది B, ఇది B. And a smile on the face of the tiger. మళ్ళా టైగర్, ఇక్కడ కూడా టైగర్ కాబట్టి ఈ మూడు మ్యాచ్ అవుతాయి కాబట్టి ఇది A. ఓకే, సో AA, BBA,
సో దిస్ ఈస్ ద ఆన్సర్. సో రైమింగ్ స్కీమ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లిమరిక్ ఇది అని చెప్పి ఇచ్చా కదా. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద డిఫైనింగ్ ఫీచర్ ఆఫ్ ఎ లిమరిక్? సో మీకు లిమరిక్ అంటే ఏంటి అన్నది తెలియాలి ఫస్ట్. సో వాట్ ఈస్ ద డిఫైనింగ్ ఫీచర్ ఆఫ్ ఎ లిమరిక్? అది చూసిన తర్వాత యూ షుడ్ బి ఏబుల్ టు గెస్ దిస్ ఆన్సర్. లిమరిక్లో ఎప్పుడు కూడా 5 లైన్సే ఉంటాయి. అండ్ ది ప్యాటర్న్, రైమింగ్ ప్యాటర్న్ ఈజ్ ఆల్వేస్ AABBA. సో మీకు 5 లైన్లు ఈ రైమింగ్ స్కీమ్ కనిపిస్తే అది లిమరిక్ అని చెప్పి మనం ఐడెంటిఫై చేయాలి. సో ఇక్కడ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 5 లైన్స్ విత్ అన్ AABBA రైమ్ స్కీమ్. ఆప్షన్ 2 is the answer. Fill in the blank with the correct word. Dash you go to the party or not is up to you. The dash today is sunny and warm. Weather అన్న వర్డ్తో మనం ఫిల్ చేయాలి. ఇక్కడ మనం 2 వెదర్స్ ఇచ్చాం. WEATHER, WHETHER, వెదర్. సో ఇక్కడ ఏది వస్తుంది? 2 సేమ్ సౌండ్ ఉన్నాయి కానీ స్పెల్లింగ్ వేరుందంటే సౌండ్ సేమ్ అనగానే మీరు హోమోఫోన్స్ అని చెప్పి ఐడెంటిఫై చేయాలి. WEA అంటే వాతావరణం. ఓకే, సో వాతావరణం ఎక్కడ వాడుతున్నాం? ఇక్కడ వాడుతున్నాం మనం. ది వెదర్ టుడే ఈజ్ సన్నీ అండ్ వార్మ్. వెదర్ యూ గో టు ద పార్టీ ఆర్ నాట్ ఈజ్ అప్ టు యూ. నువ్వు వెళ్తావో వెళ్ళవో అది దట్ ఈస్ అప్ టు యూ, నీ ఇష్టం. ఓకే, అలా మనం వాడేది వెదర్. WHE అనేది అలా వాడతాం. ఇది మనకి ఎక్కడుంది? ఆప్షన్ 4లో ఉంది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ యార్డ్ ఇన్ ద సెంటెన్సెస్ బిలో? ఓకే, యార్డ్ అన్న ఒకటే వర్డ్ని నేను 2 సెంటెన్సెస్లో వాడా. సో ద స్పెల్లింగ్ రెండిట్లోనూ ఒకటే ఉంది. ఇందాక ఏంటి మనం చూసాం? ఇది ఓన్లీ సౌండ్ ఒకలాగా ఉంది, స్పెల్లింగ్ వేరేగా ఉంది. సో సౌండ్ ఒకలాగా ఉండి స్పెల్లింగ్ వేరేగా ఉంది అంటే సౌండ్ అని చెప్తున్నా కదా, హోమోఫోన్ ఇది. ఇక్కడ మనకి స్పెల్లింగ్ కూడా సేమ్ ఉంది, సౌండ్ కూడా సేమ్ ఉంది అన్నప్పుడు వీటిని మనము హోమోనిమ్ అని చెప్పి అంటాం. సో మీనింగ్ మాత్రం మళ్ళీ వేరే వేరే ఉంటుంది. ద చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ ఇన్ ద యార్డ్. ద క్లాత్ ఈస్ 5 yards లాంగ్. సో ఈ యార్డ్ మీనింగ్ ఏంటి? ఈ యార్డ్ మీనింగ్ ఏంటి? కోర్ట్ యార్డ్, యూనిట్ ఆఫ్ మెజర్మెంట్, గో డౌన్, మీటర్స్. యూనిట్ ఆఫ్ మెజర్మెంట్, కోర్ట్ యార్డ్, meters, go down. Okay, the children are playing in the yard. The cloth is 5 yards long. The cloth is 5 yards long ante it is a unit of measurement. Okay, centimeter, inches, meters, kilometers అలా ఈ యార్డ్ అనేది మనము యూనిట్ ఆఫ్ మెజర్మెంట్లో వాడతాం. ఈ యార్డ్ ఏంటి? ద చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ ఇన్ ద యార్డ్ అంటే మన టెక్స్ట్ బుక్లో కోర్ట్ యార్డ్ అని చెప్పి మీనింగ్ ఇచ్చారు. కానీ మనము యార్డ్తో పాటు బ్యాక్ యార్డ్ అవ్వచ్చు, ఫ్రంట్ యార్డ్ అవ్వచ్చు, కోర్ట్ యార్డ్ అవ్వచ్చు, ఏదైనా కూడా ఇంటి ముందు, వెనకాల, పక్కన, వరండాలో అలా అనమాట అర్థం. ఓకే, కోర్ట్ యార్డ్ అంటే జనరల్లీ మనకి వరండా కిందకు వస్తుంది. ద చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ ఇన్ ద యార్డ్ అన్నప్పుడు కోర్ట్ యార్డ్. ద క్లాత్ ఈస్ 5 yards లాంగ్ అన్నప్పుడు యూనిట్ ఆఫ్ మెజర్మెంట్. ఆప్షన్ 1 is the answer. 17. What is the meaning of chopped in the sentence below? The vegetables were chopped into small pieces for the salad. The vegetables were chopped into small pieces for the salad. 1. Cut into pieces. 2. Sliced neatly. 3. Mashed completely. 4. Grilled thoroughly. The vegetables were chopped into small pieces for the salad. చాప్డ్ అంటే ముక్కలు చేయటం. ఓకే, కట్ ఇంటూ పీసెస్. స్లైస్డ్ అంటే ఏంటి? దేన్నన్నా మనము పొడుగు పొడుగ్గా కట్ చేస్తే దాన్ని మనం స్లైస్ అని చెప్పి అంటాం. మ్యాష్డ్ అంటే దాన్ని మనము పిసికేయటం. ఇప్పుడు బంగాళదుంపలు ఉడకబెట్టి పిసికేస్తే అది మనం మ్యాష్ చేసినట్టు. గ్రిల్ అంటే మనము కాల్చినట్టు అనమాట. 18.
What is the meaning of cracks in the sentence below? The wall had several cracks due to the earthquake. The wall had several cracks due to the earthquake. Shiny surfaces, smooth surfaces, thick lines, narrow gaps or openings. Cracks అంటే ఏంటి? Shiny surfaces, smooth surfaces, thick lines, narrow gaps or openings. కాంటెక్స్చువల్గా అర్థం చేసుకోండి సందర్భానుసారంగా. ద వాల్ గోడలో ఎర్త్క్వేక్ మూలాన చాలా క్రాక్స్ వచ్చాయి. ఓకే, ద వాల్ హ్యాడ్ సెవరల్ క్రాక్స్ డ్యూ టు ద ఎర్త్క్వేక్ అంటే గోడలో మనకి కనిపించే వాటిని నారో గ్యాప్స్, ఓపెనింగ్స్. ఓకే, ఆప్షన్ 4 ఇస్ ద ఆన్సర్. Which of the following is a popular Japanese drink? Which of the following is a popular Japanese drink? Sushi, sake, teriyaki, tempura. తారో లెసన్లోంచిది వాళ్ళ నాన్న కోసం అని చెప్పి సాకేని తీసుకొచ్చి ఇస్తాడు ఆ పిల్లడు. పాపులర్ జాపనీస్ డ్రింక్. 20. What is a synonym for expensive? Synonym అంటే similar meaning. Okay. What is a synonym for expensive? Affordable, costly, cheap, inexpensive. సేమ్ మీనింగ్ కావాలి కాబట్టి ఎక్స్పెన్సివ్ అంటే కాస్ట్లీ. 21. What does cupped a little in his hands mean in the sentence below? He cupped a little water in his hands. దీని అర్థం ఏంటి? He cupped a little water in his hands. Poured water from a container, held his hands out flat, took some water in his hands, used a spoon to collect water. He cupped a little water in his hands. మంచినీళ్ళు తాగటానికని చెప్పి చేతిని గుంట చేసి దాంట్లోంచి మంచినీళ్ళు తాగటం. ఓకే, దాన్ని మనం కప్డ్ లిటిల్ ఇన్ హిస్ హ్యాండ్స్ అంటే అదే అర్థం. సో ఆప్షన్ 3 టుక్ సమ్ వాటర్ ఇన్ హిస్ హ్యాండ్స్. చేతిని యాక్చువల్లీ కప్ లాగా తయారు చేసి తర్వాత దాంట్లో మంచినీళ్ళు తాగటం. 22. విచ్ ఇస్ ద కరెక్ట్ స్పెల్లింగ్ ఆఫ్. ఎంత బాగా ఇచ్చా చూడండి, అసలు క్వశ్చన్ కూడా ఆన్సర్ కూడా ఇచ్చేసేసి. ఐ డోంట్ నో, అయినా కొంతమంది చూసుండకపోవచ్చు. ఓకే, వాట్ ఈస్ ద కరెక్ట్ స్పెల్లింగ్? ఆప్షన్ 3 muttering, MUTTERING అంటే అన్క్లియర్గా మాట్లాడటం. స్పీకింగ్ అన్క్లియర్, మనకి వినిపించకుండా గుణిగినట్టు మాట్లాడితే దాన్ని మనం మట్టరింగ్ అని చెప్పి అంటాం. 23. చూస్ ద కరెక్ట్ మీనింగ్ ఫర్ సెంట్ ఫర్ ఇన్ ది సెంటెన్స్ బిలో. దే సెంట్ ఫర్ ద డాక్టర్, డెలివర్డ్, వెయిటెడ్, కాల్డ్. రెండు డెలివర్డ్ ఇచ్చాను. దే సెంట్ ఫర్ ద డాక్టర్ అంటే ఏంటి? సెంట్ ఫర్ మీన్స్ వాట్? దే సెంట్ ఫర్ ఎవరినో పిలవమని చెప్పి పంపిస్తాం కదా, అదే. సో కాల్డ్ అనమాట. యాక్చువల్లీ ఎవరినన్నా పిలిచినప్పుడు మనము దే సెంట్ ఫర్ ద డాక్టర్ అంటే డాక్టర్ని రమ్మని చెప్పి ఎవరినో మనం పంపించాం. సో ఆప్షన్ 3 called is the answer. 24. Which is the correct spelling? Fountain, FOUNTAIN. Choose the correct spelling. Trustworthy, TRUSTWORTHY. Trustworthy, నమ్మకస్తుడు. Which word rhymes with wood? Which word rhymes with wood? నేను చదవను.
look, door, could, flood. Okay, would కి రైమింగ్ వర్డ్ ఇస్ కుడ్. కుడ్లో ఎల్ అనేది మనకి సైలెంట్ లెటర్. విచ్ వర్డ్ రైమ్స్ విత్ వ్యాక్స్? యాక్స్. ఓకే, వ్యాక్స్, యాక్స్. ప్యాక్, లాక్, జాక్. 28th, choose the correct meaning of reward. టారోస్ రివార్డ్ కదా లెసన్ పేరు. చూస్ ద కరెక్ట్ మీనింగ్ ఆఫ్ రివార్డ్. పనిష్మెంట్, ప్రైజ్ ఆర్ బెనిఫిట్ గివెన్ ఫర్ అచీవ్మెంట్, డిడక్షన్, ఛాలెంజ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రివార్డ్? ఏదన్నా పనికి ఏదన్నా మనము గిఫ్ట్ లాగా, ప్రైజ్ లాగా వాళ్ళని మెచ్చి ఇచ్చినప్పుడు దాన్ని మనము రివార్డ్ అని చెప్పి అంటాం. సో ఆప్షన్ 2, ప్రైజ్ ఆర్ బెనిఫిట్ గివెన్ ఫర్ అచీవ్మెంట్. 29. What figure of speech is used in the phrase she sells seashells on the seashore? What figure of speech is used in the phrase she sells seashells on the seashore? Hyperbole, metaphor, alliteration, simile. ఇందులో మనకి వినిపించే సౌండ్ ఎస్ సౌండ్, ఎస్ అని చెప్పి వినిపిస్తుంది. సో ఎస్ అనేది మనకి కాన్సనెంట్ సౌండ్. కాన్సనెంట్ సౌండ్ పక్క పక్క వర్డ్స్లో కంటిన్యూస్గా మనకి వినిపించింది కాబట్టి కాన్సనెంట్ సౌండ్, దాన్ని మనము అలిటరేషన్ అని చెప్పి అంటాం. ALLITERATION. జనరల్లీ దీన్ని మనము టంగ్ ట్విస్టర్ కింద వాడతాం. అంటే పిల్లలు ఆడుకునేందుకు అని చెప్పి దీన్ని 10 సార్లు చెప్పు కంటిన్యూస్గా అని చెప్పి అంటారు. షీ సెల్స్ సీషెల్స్ ఆన్ ద సీషోర్, షీ సెల్స్ అలా. ఓకే, మనమేమో అది చెప్పలేకపోతాం, అందుకని దాన్ని టంగ్ ట్విస్టర్ అని చెప్పి అంటాం. జనరల్లీ టంగ్ ట్విస్టర్స్ అన్నీ కూడా మనకి అలిటరేషన్ ఫిగర్ ఆఫ్ స్పీచ్ మీద పడతాయి. 30 is the last one. Choose the meaning of greedily from the sentence below. She ate the cake greedily, as if desiring more and more. She ate the cake greedily, as if desiring more and more. Happily, slowly, eagerly desiring more, calmly. ఆశగా. ఓకే, greedily అంటే eagerly, desiring more. Option 4 is the answer. Thank you for watching this video.